స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. సమకాలీన అంశాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికా ఇరాన్ల మధ్య పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయి. ఇరాన్లోని క్షిపణి, డ్రోన్ స్థావరాలు అలాగే రక్షణ వ్యవస్థలపై అమెరికా అటాక్స్ చేస్తే ప్రతిగా గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ తో ఒప్పందం ముగిసినట్టే, ఇక టైం వేస్ట్, చర్చలు జరిగినా కూడా టైం వేస్ట్ అని చెప్పి ట్రంప్ అంటూ ఉన్నారు. సార్, పరిస్థితి మళ్ళీ మొదటికి రావడానికి గల కారణాలు ఏంటి? అండ్ మళ్ళీ పూర్తి స్థాయిలో యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? యుద్ధం మళ్ళీ పూర్తి స్థాయిలో అవకాశాలు నన్ను ఎట్లా చెప్పంటారండి, నాకు ఎలా తెలుస్తుంది? మన ప్రతిదాన్ని ఆఖరికి వారిని కూడా స్పెక్యులేట్ చేసే దశకు రాకూడదు. ఏదో ఎన్నికలు, రాజకీయ పరిణామాలు స్పెక్యులేట్ చేయొచ్చు, కానీ యుద్ధాన్ని కూడా జరుగుతున్న పరిణామాలను అబ్జర్వ్ చేసేవాడు యుద్ధాన్ని స్పెక్యులేట్ చేయాలి. అందులో ట్రంప్ వ్యవహారం విషయంలో అసలే స్పెక్యులేట్ చేయలేదు. ఇప్పటికి కూడా యుద్ధం మళ్ళీ మొదలైంది అని కూడా చెప్పలేము. దాడులు మళ్ళీ మొదలయ్యాయి, ఇవి కొనసాగుతాయా ఆగుతాయా ఎవరమో చెప్పలేము. అందువల్ల అది ఫస్ట్ పాయింట్, నో స్పెక్యులేషన్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ యుద్ధం అనంతరం ఇరాన్ తనకొచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవడం ట్రంప్ సహించలేకపోతున్నాడు. ఎందుకంటే ట్రంప్ ఆశించింది ఏంది? ఇరాన్ నాశనం అయిపోతుంది, ఇరాన్ బలం పూర్తిగా తగ్గిపోతుంది, తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్ తిరుగులేని శక్తిగా ఎమర్జ్ అవుతుంది, గల్ఫ్ పైన అమెరికా ఆధిపత్యం సమర్థవంతంగా పెరుగుతుంది. ఈ అంచనాలతో వార్ మొదలు పెట్టాడు. కానీ డామిట్ కథ పూర్తిగా అడ్డం తిరిగి ఇప్పుడు ఇరాన్ ఈ వార్ను ఒక ఆపర్చునిటీగా మార్చుకుంటోంది. అంటే వీక్నెస్ స్ట్రెంత్ గా మార్చుకున్నది యుద్ధ సమయంలో. అసిమెట్రిక్ వార్ఫేర్ ద్వారా వీక్నెస్ స్ట్రెంత్ గా మార్చుకుంది. ఇప్పుడు వార్ అనంతరము థ్రెట్ ను ఆపర్చునిటీగా మార్చుకుంటోంది. ఆ ఆపర్చునిటీగా మార్చుకోవడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నాడు. ఎలా మార్చుకుంటోంది కూడా చెప్తాను. మీరు ఇంత వార్ అయ్యాక మీరు చూడండి, అక్కడ నుంచి ఇరాన్ చేస్తున్న విజువల్స్ ఏంటి? ఖమేనీ అంత్యక్రియలు. ఈ అంత్యక్రియలకు సుమారు 30 కంట్రీస్ ప్రతినిధులు, హై లెవెల్ డెలిగేషన్లు వెళ్ళాయి. రష్యా, చైనా ఎలాగో వెళ్తాయి, ఇరాన్తో మొదటి నుంచి సంబంధాలు. ఈ వార్ సమయంలో ఇజ్రాయెల్ వైపు కంప్లీట్ గా ఒక వైపు ఒరిగిన భారతదేశం, అయతుల్లా అలీ ఖమేనీ మీరు అంతం చేసినప్పుడు శ్రద్ధాంజలి పక్క పెట్టి సంతాపం కూడా చెప్పని భారత ప్రతినిధి వర్గం కూడా అక్కడే ఉంది. అలాగే మీకు ఇరాన్ తో ఈ వార్ సమయంలో కూడా ఘర్షణ పడ్డ సౌదీ అరేబియా, ఖతార్ ప్రతినిధి వర్గాలు కూడా ఇరాన్లో ఉన్నాయి. సౌదీ అరేబియా, ఖతార్ ప్రతినిధి వర్గాలు ఉండడం అంటే మీరు ఆలోచించండి. అలాగే ఈజిప్ట్, ఇస్లామిక్ ప్రపంచంలో ఒక బలమైన దేశం. అలాగే మీకు ఆర్మేనియా, ఎక్కడో ఉన్న దేశం అది. సో ఆర్మేనియా ప్రతినిధి వర్గం ఉంది, పాకిస్తాన్ ప్రతినిధి వర్గం ఉంది, అలాగే తాలిబాన్ ప్రతినిధి వర్గం కూడా ఉంది. మీరు లేనిది ఎవరు అంటే ఎంటైర్ వెస్ట్ అమెరికా, యూరోపియన్ డెలిగేషన్లు ఎవరు వెళ్ళలేదు. ఆఫ్రికాలో కూడా ఎక్కువ దేశాలు వెళ్ళలేదు. ఈ రీజన్ లో వెళ్ళని దేశాలు ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మీకు బెహరిన్ వెళ్ళలేదు. ఇలా 2-3 దేశాలకు చెందిన వాళ్ళు మాత్రమే వెళ్ళలేదు. యుఏఈ, బెహరిన్, వీళ్ళు కువైట్, ఈ 3 దేశాలు ఇరాన్ దాడుల్ని బాగా అనుభవించారు కనుక వాళ్ళు వెళ్ళలేదు. సో ఈ పరిణామాలు చూస్తే ఏమర్థమవుతుంది? ఇంత వార్ తర్వాత కూడా ఇరాన్ ఐసోలేట్ కాలేదు. ఇరాన్కు ప్రపంచంలో సపోర్ట్, సాలిడారిటీ, మిత్ర దేశాలు ఉన్నాయి. మీకు ఇరాన్ నాయకుడు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన నాయకుడి అంత్యక్రియలకు అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్లు కూడా వెళ్ళాయి. మీరు గమనిస్తే సో పాకిస్తాన్ వెళ్ళింది, అమెరికా మిత్ర దేశాలు. బలమైన దేశాలైన రష్యా, చైనా వెళ్ళాయి. ఇండియా లాంటి దేశాలకు కూడా తమ ప్రతినిధి వర్గాన్ని పంపించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇరాన్ హాస్ బికమ్ మచ్ స్ట్రాంగర్ అని. ఎందుకు ఇప్పుడు భారతదేశం ఉదాహరణ తీసుకుంటే, మనం ఎందుకు ఇజ్రాయెల్ వైపు మోడీ ప్రభుత్వం పూర్తిగా ఒరిగింది? మోడీ కూడా నెతన్యాహు మాటలు నమ్మాడు, ట్రంప్ నమ్మినట్లు. అయిపోతుంది, ఒక 2 రోజుల్లో ఇరాన్లో ఇస్లామిక్ రెజీమ్ పడిపోతుంది,
మనకు అనుకూలమైన ప్రభుత్వం ఇరాన్లో వస్తుంది అని చెప్తే నమ్మాడు మోడీ. నమ్మి ఇరాన్లో కొత్త ప్రభుత్వం వస్తుంది కదా, దీన్ని పాత ఇస్లామిక్ ప్రభుత్వం మనం డిజర్వ్ చేసుకుంటే ఏమవుతుంది అని డిజర్వ్ చేసుకున్నారు. కానీ అనుభవంలో ఏమైంది, రాలే. ఇప్పుడు మళ్ళీ ఈ ఇస్లామిక్ ప్రభుత్వంతోనే సంబంధాలు పెట్టుకోవడానికి మోడీ ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది. అంటే ఈ వార్ అయిపోయిన తర్వాత వార్లో మరణించినటువంటి ఖమేనీ అంత్యక్రియల్ని కూడా తాను మరింత స్ట్రాంగర్గా ఎమర్జ్ అయ్యాను, మరింత రెసిలియంట్ గా ఉన్నాను అని ఇరాన్ ప్రపంచానికి చాటి చెప్తే ట్రంప్ భరించలేకపోతున్నాడు. ఈ ఖమేనీ అంత్యక్రియల విజువల్ చూస్తే ట్రంప్కు ఒంటికాలు నిలేస్తున్నాడు. ఇది మొదటిది. రెండవది ఏంటి, ఈ వార్ వల్ల ఇరాన్ లో ఉన్న రెజీమ్ చేంజ్ కంప్లీట్ గా నాశనం అయిపోతుంది అని ట్రంప్ ఆశించాడు. కానీ ఏం జరిగింది, ఇప్పుడు ఏ ఖమేనీకి వ్యతిరేకంగానైతే, ఏ ఖమేనీ నిరంకుశ ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగానైతే లక్షలాది మంది ఇరాన్ ప్రజలు తిరగబడ్డారు. ఇటీవల డిసెంబర్ 2025లో తిరగబడ్డారు, 2022లో తిరగబడ్డారు. దేనికి తిరగబడ్డారు? ఈ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు, ఇస్లామిక్ మత చట్టాలకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ముఖ్యంగా మహిళల పట్ల ఈ ఇస్లామిక్ చట్టాలు అనుసరించిన వైఖరికి వ్యతిరేకంగా. కానీ వాళ్ళ అనుభవం ఏం చెప్తోంది, మీరు అదే ఇరాన్లో లక్షలాది మంది ప్రజలు సుప్రీం లీడర్కు శ్రద్ధాంజలి ఘటించడానికి రోజుల తరబడి వస్తున్నారు. అంటే వాళ్ళందరినీ బలవంతాన IRGC, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తుపాకీ పెట్టి రప్పించిన నమ్మగలమా? కోట్లాది మంది, 2 కోట్ల మంది వచ్చారని అంటున్నారు, 1 కోటి మంది వచ్చారంటున్నారు, రకరకాల లెక్కలు వస్తున్నాయి. ఆ లెక్కలు పక్క పెడితే లక్షల సంఖ్యలో జనమైతే వస్తున్నారు, అందులో అనుమానం లేదు. సో మరి వాళ్ళందరినీ ఏ నిరంకుశ ప్రభుత్వం కూడా తుపాకీ పెట్టి రప్పించలేదు. సో అందువల్ల ఇరాన్ రెజీమ్ హ్యాస్ బికమ్ మచ్ స్ట్రాంగర్. ప్రజలకు ఇస్లామిక్ ప్రభుత్వానికి మధ్యలో ఉన్న గ్యాప్ కాస్త పోయింది ఈ యుద్ధం వల్ల అనేది అర్థమవుతుంది. అంటే ట్రంప్ అనుకున్న లక్ష్యానికి పూర్తి భిన్నంగా ఏ రెజీమ్ని అయితే ట్రంప్ నాశనం చేయాలనుకున్నాడో ఆ రెజీమ్ బలోపేతమైంది చూస్తున్నాం మనం. రెండవది. మూడవది ఏంటి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈ వార్కు ముందు ఫ్రీగా ఉండే, ఏ ఇబ్బంది లేకుండే. వార్ తర్వాత ఇరాన్కి అర్థమైంది దీన్ని మనం కంట్రోల్ చేయగలము, దీన్ని మనం మానిటైజ్ చేసుకోగలము అని. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను మానిటైజ్ చేస్తానికి తనకున్న అవకాశాన్ని, అమెరికా యుద్ధం ద్వారా తనకిచ్చిన అవకాశాన్ని ఇరాన్ వదులుకోదలుచుకోలేదు. ఇది ట్రంప్కు భరించలేని వాస్తవంలా కనబడుతుంది. ఎందుకంటే ఒక దశలో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను విడిపించడమే తన గొప్ప విజయంగా ట్రంప్ చెప్పుకున్నాడు. నవ్వుతారు ఎవరన్నా, ఎందుకంటే అది యుద్ధానికి ముందు ఫ్రీగానే ఉంటాయి, ఇప్పుడు ఈయన కొత్తగా ఫ్రీ చేస్తే ఏంటి. సో ట్రంప్ యుద్ధం వల్ల సాధించింది ఎక్స్ట్రా ఏంటి అంటే మరింత భారం ప్రపంచానికి సాధించాడు. అంటే మరింత ఇరాన్కు లొంగిపోవాల్సి వచ్చింది. అందువల్ల ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ఇప్పుడు ఈ లేటెస్ట్ దాడులు కూడా ఎలా స్టార్ట్ అయినాయి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో తన అనుమతి లేకుండా, తమకు సంబంధం లేకుండా 3 షిప్స్ వెళ్తుంటే ఇరాన్ అటాక్ చేసింది. దానికి కౌంటర్గా అమెరికా ఇరానియన్ మిలిటరీ టార్గెట్స్ పైన అటాక్ చేసింది. దానికి కౌంటర్గా ఇరాన్, బహ్రెయిన్, కువైత్లో ఉన్న అమెరికా స్థావరాలపైన అటాక్ చేసింది కదా. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను తన కంట్రోల్లో ఉంచుకోవటానికి ఇరాన్ యుద్ధానంతరం వచ్చిన అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. అది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటి, ఈ ప్రాంతంలో ఇరాన్ కంప్లీట్ గా డౌన్ అయిపోతుంది, ఇజ్రాయెల్ డామినేషన్ పెరిగిపోతుంది అని అనుకున్నాడు ట్రంప్. ఏం జరుగుతుంది, ఆఖరికి తన దాడులకు దెబ్బతిన్న సౌదీ అరేబియా, ఖతార్ లాంటి దేశాలకు కూడా ఇరాన్ ఖమేనీ అంత్యక్రియలకు డెలిగేషన్లు పంపారు. సున్నీ సౌదీ అరేబియా ప్రభుత్వం షియా నాయకుడైన ఖమేనీ అంత్యక్రియలకు డెలిగేషన్ పంపారు. ఈజిప్ట్ వాడు పంపాడు, పాకిస్తాన్ వాడు పంపాడు, ఇరాన్తో ఘర్షణ ఉండే తాలిబాన్ వాడు పంపాడు. సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ట్రంప్కు దొరికింది. పైగా ఐదవది ఏంటి, అమెరికన్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ పైన గల్ఫ్ దేశాల విశ్వాసం పూర్తిగా పోయింది. మీకు ఇరాన్ థ్రెట్ లేకుండా చేస్తానని యుద్ధం మొదలు పెడితే ఇరాన్ థ్రెట్ నుంచి అమెరికా తమను కాపాడలేదు అన్న విషయం ఇవాళ అమెరికా మిత్ర దేశాలకు అర్థమైపోయింది. మీరు 1979లో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి
అప్పుడు సీనియర్ ఖొమైనీ అయిన ఆయతుల్లా రుహుల్లా ఖొమైనీ అయిన ఈయన ఆయతుల్లా అలీ ఖమేనీ. సో 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి షా రజా పహల్వి అనే ప్రో వెస్టర్న్ కింగ్ ను కూలద్రోసి ఇస్లామిక్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ 1981లోనే మీకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏర్పాటవుతుంది. ఇరాన్ థ్రెట్ నుంచి ఎదుర్కోవటానికి ఈ గల్ఫ్ ముస్లిం దేశాలన్నీ కూడా మీకు 1981 తర్వాత అమెరికా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అతిపెద్ద మిలిటరీ బేస్ గల్ఫ్ లో ఏర్పాటు చేసుకుంది. అందుకే మీకు సౌదీలో, యుఏఈలో, జోర్డాన్లో, ఖతార్లో అంతటా అమెరికన్ బేసెస్ ఉంటాయి. కువైట్ లో, ఎవ్రీవేర్, బెహ్రెయిన్లో మీకు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత హైయెస్ట్ అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నది ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ ఇరాన్ లో వచ్చాక. అంటే ఇరాన్ థ్రెట్ నుంచి మేము కాపాడుతాము అనే అంశం ఆధారంగా అమెరికాకు ఈ గల్ఫ్ దేశాలకు మధ్య ఫ్రెండ్షిప్ కు బేసిస్. ఇప్పుడు అది థ్రెటన్ అయిపోయింది. ఈ వార్ వల్ల ఇరాన్ దాడులు ఎదుర్కొన్న సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్లు మమ్మల్ని అమెరికా రక్షించదు, మా బాధ మేమే పడాలి అనే ఆలోచనలకు వచ్చాయి ఇప్పుడు. అందువల్ల అమెరికా ఇరాన్ థ్రెట్ ను కంప్లీట్ గా తొలగిస్తానని యుద్ధం మొదలు పెడితే ఇరాన్ థ్రెట్ నుంచి తమను అమెరికా కాపాడలేదు అన్న అభిప్రాయానికి ఈ దేశాలు రావటానికి పరిణామాలు దారితీశాయి. అందుకే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేస్తాం, అరబ్ నాటో ఏర్పాటు చేస్తాం, పాకిస్తాన్ తో కాంప్రహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటాం అని సౌదీ అరేబియా ముందుకు వచ్చింది. ఇండియాతో అగ్రిమెంట్ యుఏఈ కుదుర్చుకుంది. ఆఖరికి ఇరాన్ తో కూడా ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ దేశాలు ముందుకు వస్తున్నాయి. మీరు చూడండి, కొన్ని రోజుల తర్వాత మీకు అమెరికాను పక్కకు పెట్టైనా అమెరికా అభ్యంతరాల లెక్క చేయకుండా ఈ గల్ఫ్ దేశాలు ఇరాన్ తో పీస్ డీల్ కుదుర్చుకున్నా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. సో ఆ పరిస్థితికి ఈ యుద్ధం దారి తీసింది. అంటే ఏ లక్ష్యంతో ట్రంప్ యుద్ధం మొదలు పెడితే ఇంత కంప్లీట్ రివర్స్ అయింది చూడండి. 4వది 1979 తర్వాత ఇప్పటి వరకు 47 ఏళ్లుగా ఇరాన్ పైన భయంకరమైన ఆంక్షల్ని అమెరికా పెట్టింది. సో అన్ని రకాల ఆంక్షలు పెట్టినాక అటు ఎకానమీ పైన ఆంక్షలు, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పైన ఆంక్షలు, అన్ని రకాల ఆంక్షలు పెడితే ఏం జరిగింది? ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అమెరికా ముట్టుకోలేకపోతుంది. ఇరాన్ మిసైల్ టెక్నాలజీ పైన ఆంక్షలు లేవు. ఇరాన్ తన ప్రాక్సీస్ కు యమన్ హుతీలు, హిజ్బుల్లాలకు ఇచ్చే సపోర్ట్ పైన ఆంక్షలు లేవు. పైగా ఇరాన్ పైన ఆర్థిక సాంక్షన్స్ ఎత్తివేస్తున్నారు. ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మొదలు పెట్టుకొని ఇచ్చారు. ఇరాన్ నిధుల్ని స్తంభింపజేసిన $100 కోట్ల నిధులు రిలీజ్ అయ్యాయి. అంటే ఇరాన్ ఎకనామిక్ గా క్రిపిల్ కావటానికి గత 47 ఏళ్ళుగా అమెరికా ఆంక్షలు పెడితే యుద్ధం వల్ల పోయాయి. మీకు చూడండి ఇంత ఇంట్రెస్టింగ్, యుద్ధం వల్ల ఇప్పుడు పోయి ఇరాన్ ఆర్థికంగా మళ్ళీ నిలదొక్కోవడానికి అవకాశం ఏర్పడింది. సో ఇన్ని రకాలుగా ట్రంప్ ఫెయిల్ అయ్యాడు కనుక అవి వార్ తర్వాత వస్తున్న పరిణామాలు, ఇరాన్ యాక్షన్స్ చూసి ట్రంప్ భరించలేని స్థితికి వచ్చాడు. కానీ ఏం చేయగలడు? ఎందుకు అంటే అమెరికాలో అక్కడ పాపులారిటీ రేటింగ్స్ పడిపోతున్నాయి, యాంటీ వార్ సెంటిమెంట్ పెరుగుతోంది, అమెరికన్ ఎకానమీ పైన వార్ ప్రభావం పెరుగుతోంది, మిత్ర దేశాలైన నాటో దేశాలు కలిసి రావడానికి సిద్ధంగా లేవు, మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాల్లో అసహనం పెరుగుతోంది. సో ఒకవైపు ఏమీ చేయలేని దుస్థితి, మరోవైపు ఇరాన్ యుద్ధ అనంతర పరిస్థితులను ఉపయోగించుకుంటున్న తీరు చూసి భరించలేని ఈ రెండింటి మధ్య ఘర్షణలో ట్రంప్ ఇలా పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. ఇవాళ నిన్న దాడులు చేశాడు, ఇవాళ ఏమంటాడు మళ్ళీ ఇరాన్ ఇస్ బెగ్గింగ్ ఫర్ ఎ డీల్, ఇరాన్ ఇస్ బెగ్గింగ్ ఫర్ ఎ డీల్ అంటాడు. అరే ఇరాన్ బెగ్గింగ్ ఫర్ ఎ డీల్ అయితే ఇరాన్ నీ పైన ఉతికారేస్తా అంటే బెగ్గింగ్ ఫర్ డీల్ అయితే అసలు ఎవడు బెగ్గింగ్? సో ఒకవైపు ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపడానికి బెగ్గింగ్ చేస్తూ ఇరాన్ బెగ్గింగ్ ఫర్ ఎ డీల్, ఇరాన్ బెగ్గింగ్ ఫర్ ఎ డీల్ అని లేటెస్ట్ కూడా మాట్లాడాడు మళ్ళీ. సో అందువల్ల ట్రంప్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ లో క్యాచ్ 22 సిచ్యువేషన్ అంటారు. ముందు నెయ్యి వెనుక గొయ్యి ఒక రకంగా. సో ఆ కండిషన్ కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ అని. మీకు ఒకవైపు వెళ్తే దయ్యం మింగేస్తుంది, ఇంకోవైపు వేస్తే ఆ సముద్రంలో మునిగిపోతాడు. ఏం చేయాలో తోచని ఒక దిక్కుతోచని పరిస్థితిలో ఉండి రంకలేస్తున్నాడు తప్ప అల్టిమేట్ గా ట్రంప్ హాజ్ నో ప్లాన్. ఇప్పుడు మళ్ళీ దాడులు చేశాడు. ఏం చేస్తాడు?
ఇప్పుడు ఇన్ని రోజుల దాడుల్లో ఇరాన్ నాశనం కానీ ఇప్పుడు ఈ తాజా దాడుల్లో ఇరాన్ నాశనం అవుతుందా? మరి ఈ సమస్యకి ఎక్కడ పరిష్కారం చెప్తాడు? ఇంకా తనకు తాను ఊబిలో కూరుకుపోతే ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉండదు కదా. ఇప్పుడు ఇరాన్ ఓపెన్ గా చెప్పేసి ఏం చేసుకుంటే వేసుకోపో, మమ్మల్ని ముట్టుకుంటే మళ్ళీ మేము దాడులు చేస్తాం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పైన మా కంట్రోల్ వదిలే ప్రసక్తే లేదు, నువ్వు ఏమన్నా చేసుకో, మేము మాపై దాడి చేస్తే మీ స్థావరాలని అటాక్ చేస్తాం అన్నట్టు అటాక్ కూడా చేస్తున్నాడు కదా. ఇన్ని రోజుల యుద్ధం తర్వాత కూడా ఇరాన్ స్ట్రైక్ కెపబిలిటీ ఎక్కడ నాశనం అయింది, ఇంకా అటాక్ చేస్తూనే ఉన్నాడు కదా. అందుకే ట్రంప్ కు దిక్కుతోచిన పరిస్థితిలో జరుగుతున్న పరిణామాలు ఇవి. తనను హత్య చేసేందుకు ఇరాన్ ప్రయత్నం చేస్తోంది, కుట్ర చేస్తోంది, ఇరాన్ నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ ఉన్నారు సార్ డొనాల్డ్ ట్రంప్. You should tell me you're an excellent reporter. You should have told me that years ago. Maybe I wouldn't have run. It's a very dangerous profession. No, I'm number one on the kill list for Iran. They're lovely people. I'm number one. So I don't know. I can't tell you that, but I don't really care because I'm doing my job and I'm doing it, I hope, better than anybody's ever done it. You should have told me you're an excellent reporter. You should have told me that years ago. Maybe I wouldn't have run. It's a very dangerous profession. No, I'm number one on the kill list for అలీ ఖమేనీ అంతిమ యాత్రలో కూడా చాలా మంది ఇరాన్ దేశస్తులు నినాదాలు చేశారు కదా సార్, ట్రంప్ ని నెతన్యాహును చంపేస్తాము అని చెప్పేసి. ఇప్పుడు ట్రంప్ అంటూ ఉన్నారు ఇరాన్ నుంచి తనకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి. నిజంగా ప్రాణహాని అంటే థ్రెట్ ఉందా సార్ ఇరాన్ నుంచి? అండ్ ట్రంప్ భయపడుతూ ఉన్నాడా? నినాదాలు ఇవ్వడం ఏముంది, ఇప్పుడు మనం కూడా ర్యాలీలు ముర్దాబాద్ అని నినాదం ఇస్తారు, అంటే చచ్చిపోవాలన్నట్టు కాదు కదా, ఇష్టం మమ్మల్ని తగలబెడతారు. ఎవరు ట్రంప్ నెతన్యాహుల పైన ఇరాన్ ప్రజలకు కోపం ఉండడంలో ఆశ్చర్యం ఏంటి? కానీ ట్రంప్ను చంపే పరిస్థితి ఇరాన్కు ఉందా? అసలు అమెరికా పైన ఇరాన్ ఇప్పటి వరకు ఒక ఆయుధం ప్రయోగించిందా ఈ మొత్తం వారిలో? ఇరాన్ పైన అమెరికా ఎన్ని ఆయుధాలు ప్రయోగించింది, కానీ అమెరికా పైన ఇరాన్ ఏమైనా ప్రయోగించిందా? ఒక్క మిసైల్ కాదు, ఒక్క లక్ష్యం బాంబు లాంటిది దీపావళి వేసే బాంబుని వేసింది ఇంతవరకు. అంటే డిస్టెన్స్ కూడా మ్యాటర్ కదా మరి డిస్టెన్స్ అనే మ్యాటర్ కదా. మరి ఇప్పుడు ట్రంప్ చంపడానికి డిస్టెన్స్ మ్యాటర్ కదా. సో అందువల్ల ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు అమెరికా పైన ఇరాన్ ఏం చేసింది చెప్పండి? ఇంతవరకు ఏమి చేయలే కదా. చేయలేకపోయింది. సో అందువల్ల ఏమి చేయలేకపోవడం కదా, ఏమి చేయాలని కూడా అనుకోలే. మీకు అమెరికా పై దాడి చేస్తానని ఇరాన్ ఇంతవరకు చెప్పలేదు. ఎందుకంటే ఇరాన్ లిమిటేషన్స్ ఇరాన్ తెలుసు. అమెరికా మిత్ర దేశాలే ఇరాన్ టార్గెట్. ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్, ఆ అసిమెట్రిక్ వార్ఫేర్ లో అమెరికా మీద పోయి అటాక్ చేస్తామని అనుకోవడం లేదు. అందువల్ల మనకు తెలియదు. డెఫినెట్ గా ఇరాన్ ఇప్పుడు నీవు ఒక వర్స్ట్ సిచ్యువేషన్ నెట్టివేస్తే మనిషి పిల్లి కూడా బోన్లో వేసి పెడితే ఎక్కువ రోజులు పులేదుగా అంటారు కదా. ఇరాన్ వాడికి ఏం చేయాలి? ఇప్పుడు నీవు ఐతుల్లా ఖమేనీని చంపేస్తేవి, వారి ఇంట్లో కుటుంబ సభ్యులు 18 నెలల పిల్లలు కూడా చంపేస్తేవి, నీవు భయంకరంగా ఇరాన్ లీడర్షిప్ మొత్తాన్ని లేపేస్తేవి, వారికి కోపం ఉంటుంది, దాన్ని సమర్థించాం మనం. కానీ రియాలిటీ ఏంటి? మనం సమర్థించడమో సమర్థించకపోవడంతో ఉండదు. నీవు ఒక పరిస్థితులను క్రియేట్ చేస్తే ఆ పరిస్థితుల నుంచి తీవ్రవాదులు పుట్టే ప్రమాదం ఉంటుంది. ఇలా ట్రంప్ అమెరికాకు తనకు ప్రమాదాన్ని తన చర్యల వల్లనే తెచ్చుకుంటున్నాడు కదా. లేకపోతే వేరే ఇప్పుడు పుటిన్ చంపడానికి ఎవడు ఇరాన్ నుంచి పోతలేడు కదా. మీకు యూకే ప్రైమ్ మినిస్టర్ చంపడానికి పోతలేడు, మ్యాక్రాన్ చంపాలని ఇరాన్ నుంచి ఎవడు అనుకుంటలేడు కదా. ఎందుకు మరి ట్రంప్నే చంపాలి అనే నినాదాలు వస్తున్నాయి అంటే నీ విధానాలు, నీ చర్యల వల్ల వర్స్ట్ సినారియోకు, అంటే ఇప్పుడు అసిమెట్రిక్ వార్ఫేర్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎదురు నిలబడి యుద్ధం చేయడం ఇరాన్కు సాధ్యం కాదు కనుక అసిమెట్రిక్ వార్ఫేర్ జరిగింది. రేపు ఎవడికో మంటమండి వారి దిక్కుతోచిన పరిస్థితుల్లో చేస్తే చేసే ప్రమాదాన్ని కొట్టిపారేయలేడు. కానీ దానికి కారణం ఎవరు అంటే మళ్ళీ ట్రంప్ విధానాలే. ట్రంప్ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. బట్ ఏ కారణాలు ఏదైనా వ్యక్తిగత హింసను మనం అంగీకరించే ప్రసక్తి లేదు. ట్రంప్ పై దాడి చేస్తే తీవ్రంగా ఖండించాల్సింది. గతంలో 2 సార్లు ప్రయత్నాలు కూడా జరిగాయి కదా. అందువల్ల కిల్ లిస్ట్ లో ఇరాన్ కిల్ లిస్ట్ లో ఉన్నాడా లేదా కోపంతో ఇంకెవడన్నా ఇరానియన్ శక్తులు ఎవరైనా చేస్తే మనం చెప్పలేము. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో వల్నరబుల్ అనడానికి ఉదాహరణ ట్రంప్ పైన. ప్రెసిడెంట్ అయ్యాక కూడా ఈ మధ్య ఒక హోటల్కి వెళ్తే ఆ హోటల్లో కూడా సెక్యూరిటీ ఎలా బ్రీచ్ అయిందో చూసాం. కానీ ఒకవేళ ఇరాన్ ట్రంప్ పైన నిజంగానే అత్యయత్నం చేస్తే దాని మించిన మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఇరాన్ ఇప్పటి వరకు ఉన్న గుడ్విల్ కూడా కోల్పోతుంది.
ఎందుకంటే ఆ రెసిస్టెన్స్ కెపబిలిటీ కోల్పోతుంది. ఇరాన్ అఫీషియల్ గా పనే చేస్తే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. బట్ మనం ఉన్మాదం ఒకసారి పెంచి పోషిస్తే, మనిషిని ఒక తప్పనిసరి పరిస్థితికి నెట్టివేస్తే మనిషి ఎలా ప్రవర్తిస్తాడో కూడా మనం అంచనా వేయలేం. అలాగే నెతన్యాహు పైన డెఫినెట్ గా ఇరాన్కి చాలా మందికి నెతన్యాహు పైన కోపం ఉండే అవకాశం కూడా ఉంది. కానీ అది ఎప్పుడూ సమస్యకు పరిష్కారం కాదు. ఇరాన్ గనక ఆ పిచ్చి పని చేస్తే నష్టపోయేది ఇరానే. అయితే ట్రంప్ ఎందుకు మరి చెప్తున్నాడు అంటే ట్రంప్ సింపతి కావాలి. ప్రజా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది చేసే పని ఇది. నా ప్రాణం హాని ఉంది, నాకు ప్రాణం ముప్పు ఉంది, నన్ను చంపే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ట్రంప్ ఇవాళ లోయెస్ట్ పాపులారిటీ రేటింగ్స్ ఉన్న ప్రెసిడెంట్. మీకు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, గ్యారంటీగా ఆయన పార్టీ ఓడిపోతుందని అంటున్నారు. సో ఆయన మోస్ట్ అన్పాపులర్ ప్రెసిడెంట్. ముఖ్యంగా వారైతే కంప్లీట్లీ అన్పాపులర్ అయిపోయింది. ఎందుకంటే అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరిగింది, దాంతో వెరీ వెరీ అన్పాపులర్ వార్, అండ్ ట్రంప్ ఈజ్ వెరీ వెరీ అన్పాపులర్ ప్రెసిడెంట్. సో అందువల్ల ఈ పరిస్థితుల్లో తనను కాపాడటానికి పర్సనల్ సానుభూతి కోసం కూడా ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం ఉంది. అంటే అమెరికా ప్రెసిడెంట్నే చంపగలిగే కెపాసిటీ ఇరాన్కు ఉంది అంటే మనం ఇరాన్ పైన యుద్ధం చేసి ఏం సాధించావు? ఆఖరికి నీ దేశ ప్రెసిడెంట్నే కాపాడుకోలేని దుస్థితికి అమెరికా నెట్టివేయబడింది ఈ వార్ తర్వాత. అంటే వాట్ డస్ ఇట్ ఇన్ఫర్? మీకు ఇరాన్ కెపబిలిటీని సర్వనాశనం చేస్తాను యుద్ధం మొదలు పెడితే ఆఖరికి ఇరాన్ అమెరికన్ ప్రెసిడెంట్ గా థ్రెట్ గా మారాడు. అంటే అమెరికానే అడ్మిట్ చేస్తుంది, ట్రంపే అడ్మిట్ చేస్తున్నాడు ఇరాన్ దెబ్బతినలేదు, ఇరాన్ స్టిల్ పవర్ఫుల్ అని. మరి ఆ సంకేతాన్ని ఇస్తే ఇరాన్ కు బలం పెరుగుతుందో తగ్గుతుందా?